హలో అండి. మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా, అలాగే ఇంగ్లీష్ కూడా ఎలా పలకాలన్నది నేర్పిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవి తెలుగు అక్షరాలు. ఇవి ఇంగ్లీష్ అక్షరాలు. ఇవి తెలుగు అక్షరాలు, ఇవి ఇంగ్లీష్ అక్షరాలు. తెలుగు గుణింతాలన్నమాట. కాకు ముస్తే కు, కాకు ముస్తే కు రాయాలంటే ఇంగ్లీష్లో కేయు కు అని రాయాలి. కేయు. కాకుము దీర్ఘమిస్తే కు రాయాలనుకోండి, కేయు యు కు. అలా కూడా రాయొచ్చు. కేఓఓ కు అని కూడా రాయొచ్చు. అలాగే కాకు వృత్తం వస్తే క్రు, కేఆర్యు క్రు. కృప అని రాయాలనుకోండి, కేఆర్యుపిఏ కృప అలా వస్తుంది. కాకు వృత్తం దీర్ఘం వస్తే క్రూ, కేఆర్యుయు. అంటే ఈ అక్షరాలు ఎలా పలుకాలో అలా మాత్రమే రాశాను. ఇంకా వీటికి వేరే వేరే అర్థాలు కూడా వస్తాయి ఇంగ్లీష్లో. ఇవి కాకుము వస్తే కు, కేయు కు. కాకుము దీర్ఘం వస్తే కు, కేయుయు కు. అంటే మనం ఇలా రాయాలంటే ఇంగ్లీష్లో ఇలా రాయాలన్నమాట. కు రాయాలంటే కేయు కు. కాకు వృత్తం వస్తే క్రు, కేఆర్యు క్రు. కాకు వృత్తం దీర్ఘం వస్తే క్రూ, కేఆర్యుయు క్రు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.